హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుందనమాట. నైట్ మా వారు రానన్నారు. లేట్ అయిపోతుంది పడుకో అన్నారు. అంటే ఏ 12 ఏ 1 అవుతుంది అనుకున్నాను. అయితే నిద్ర పట్టేసింది ఇంకా. 1 వరకు వస్తారేమో అనుకున్నాను కానీ నాకు ఇంక గుర్తులేదు. మార్నింగ్ లేసేసరికి మా వారు లేరు. అంటే కాల్ చేస్తారనమాట. డోర్ దగ్గరికి వచ్చినప్పుడు కాల్ చేస్తారు. లేరు. వెంటనే కాల్ బ్యాక్ చేశాను. ఏంటి 6 అయింది మార్నింగ్, ఇంకా ఈయన రాలేదేంటని కాల్ చేస్తే, అవుతదిలేండి ఒక్కొక్కసారి లేటు. కంగారు పడాల్సిన అవసరం లేదు గానీ కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. నేనేమనుకున్నా అంటే బండి మీద ఏమైనా ఉన్నారేమో అనుకున్నాను. నేననుకున్నట్టే బండి మీదే ఉన్నారు. అయితే ఇంకిప్పుడొచ్చారంటే ఇంక పడుకుంటే పడుకుంటారు. లేదంటే పిల్లల్ని డ్రాప్ చేసొచ్చిన తర్వాతనా పడుకుంటారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే పిల్లల్ని నేను తీసుకువెళ్తే నేను 6కి లేచాను కదా! అసలు అవ్వదనమాట పనులనేవి. నేను ఇలాగైతే వెళ్ళనండి. కొంచెం మొహం కడుక్కుంటామో, లేదంటే డ్రెస్ చేంజ్ చేసుకుంటామో, తల దూకుంటామో, స్కూల్ దగ్గర కదా అందరూ ఉంటారు కదా! ఇలా అయితే వెళ్ళననమాట. నాకు ముందే తెలిసిందనుకోండి మా వారు లేట్‌గా వస్తారు, నెక్స్ట్ డే వస్తారంటే నేను 5:30కి లేచేదాన్ని. ఆ విషయము నాకు తెలియలేదు. నాకు ఇప్పుడు టెన్షన్‌గుందనమాట. ఇంకా అవుతాయా పనులు అవ్వవా అని. సరే అని చెప్పేసి ఇంక మా వారినే బ్రతిమలాడదాం, కొంచెం డ్రాప్ చేసి వచ్చేసేయండి స్కూల్ వరకు అని అనుకున్నాను. అయితే బయట ముగ్గేసే ఆవిడ రాలేదండి. మనమే ఎయ్యాలనమాట రానప్పుడు. 4 డేస్ రానని చెప్పింది. ఇదిగో డోర్ ఓపెన్ చేయగానే ఇంక మా వారు వస్తున్నారు చూడండి. నైట్ షిఫ్ట్ చేసి వచ్చారనమాట. అన్నాను నేను, స్కూలు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత పడుకుంటారా అంటే, లేదు నాకు ఓపిక లేదు అసల. నేను పడుకోవాలి, చాలా టైర్డ్ అయిపోయాను అన్నారు. ఇంకా అయిపోయింది మన పని. ఇంక నేను తొందరగా పనులు చేసేసుకొని ఇంకా స్కూల్‌కి తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుంటున్నాను. టీ పెట్టమన్నారనమాట. హెడ్‌ఏక్‌గా ఉంది, టీ పెట్టంటే, టీ పెట్టొచ్చిన తర్వాత ఇంకా వాకిలి ఊడ్చేసి ముగ్గు పెడదామని అనుకుంటున్నాను. 2 డేస్, 4 డేస్ రాదంట. నోములున్నాయి, ఊరు వెళ్తున్నాను. మీరే ఈసారి చూసుకోండి అని చెప్పారనమాట. చెప్పింది. రూ. 100 ఇస్తామండి. మొత్తం 3 ఫ్లోర్‌లు కదా! అంటే కింద నేను, మధ్యలో అమ్మాయి, పైన బ్యాచిలర్స్ కదా! మొత్తం ముగ్గురు కదా! అంటే 100 వేసుకుంటామనమాట. సో, కాబట్టి 300 మొత్తానికి. బయట ఉడుస్తుంది, పైన టెర్రాస్ క్లీన్ చేస్తది. చాలా చేస్తదిలెండి. కొంచెం పెద్దావిడే ఏజ్, కానీ చేస్తదనమాట. హార్డ్ వర్క్ చేస్తది. ఏమో బ్లౌజులున్నాయి కుడతావా అని అడిగింది. సరే కుడతానని చెప్పాను. డబ్బులేం తీసుకోలేనండి. బాగా సన్నగా ఉంటది. తొందరగానే అయిపోతది బ్లౌజు. అయితే ఇంక టీ కూడా అయిపోయింది. టీ పెట్టేసాను. ఇంకా నేను రైస్ చేయాలి, కర్రీ చేయాలి, టిఫిన్ చేయాలి. టైం చూస్తే 6:15, 6:20 అలా అయిపోయింది. బయటేమో నేను ముగ్గు పెట్టాలి. మళ్ళీ కొంచెం తెల్లారితే పెట్టననమాట. ఎవరు లేనప్పుడు పెడతాను. అలాగా ఊడ్చడాలు అవి ఇష్టం ఉండదు నాకు. అందరూ లేచిన తర్వాత, పని చేసుకున్న తర్వాత. చాలామంది ఏం చేస్తారంటే 8 గంటలకో, 9 గంటలకో లేస్తారండి. లేచి పనంతా చేసుకుంటారు. కానీ నేను అలా కాదు. నేను ఎవ్వరు రాకముందే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను, చేయాల్సొస్తే మాత్రం. ఇదంతా కూడా మనమే ఊడ్చుకోవాలి. ఇక్కడ ప్లేస్ అంతా కూడా మనదే. మా గేట్ దగ్గర ఉంది కదా! అదంతా అనమాట. మీకు కనిపిస్తుందో లేదా అనేది మళ్ళీ కెమెరా అడ్జస్ట్ చేస్తున్నాను. పని చేయడం ఎక్కువ అంటే మళ్ళీ కెమెరాని సెట్ చేసుకొని చేయడం అనేది చాలా కష్టం. నాకున్న ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నానండి. అన్నిటికన్నా ఈజీ ఏంటంటే, షూటింగ్ ఈజీ ఏంటంటే స్టిచ్చింగ్ అనమాట. కెమెరా పెట్టేసి కట్ చేస్తే సరిపోతది. వ్లాగ్ ఛానెల్‌కి చాలా కష్టం మన షూటింగ్ అనేది. కానీ దీనికి బ్రెయిన్‌తో పని లేదు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నానో అదే చెప్తున్నాను. కానీ టైలరింగ్ ఛానెల్‌కి బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రెయిన్ లేకపోతే అసల ఎదుటి వాళ్ళు, మనం కటింగ్ వాళ్ళు చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా అయిపోవాలి కదా! సో, బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. టాలెంట్ ఉండాలి. స్టిచ్చింగ్ ఛానెల్‌కి టాలెంట్ ఉండాలి. వ్లాగ్ ఛానెల్‌కి అవసరం లేదండి. నేను ఓపెన్‌గానే చెప్తున్నాను. మీలో వ్లాగ్స్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఏమనుకోకండి. దీనికి ఏం బ్రెయిన్‌తో పని లేదు. వీడియో ఎడిటింగ్‌లో వాటి చోటనే కొంచెం కష్టపడాలి తప్ప మిగతాది ఏం లేదు. సో, ముగ్గైతే పెట్టేస్తున్నాను. కొంచెం వీడియో అనేది ఫాస్ట్‌గా పెట్టాను. లేదంటే 1 అవర్ అయిపోయిందనమాట వ్లాగ్. 1 అవర్ అంతసేపు చూడలేరు కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్‌గా పెట్టాను. నాకైతే మెలికల ముగ్గు అంటే చాలా చాలా ఇష్టమండి. నేను స్కూల్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, అంటే స్కూల్‌లో ఉన్నప్పుడు బుక్స్ మీద మేము నేర్చుకునేవాళ్ళమాట మెలికల ముగ్గులు. జనవరి ఫస్ట్ వచ్చినా, లేకపోతే అది ముగ్గుల పోటీలయినా కూడా తెగ ప్రాక్టీస్ చేసేసేవాళ్ళం అనమాట. నాకు మెలికల ముగ్గు అంటే బాగా ఇంట్రెస్ట్. చాలా చాలా ఇష్టం. చాలా పెద్ద పెద్ద ముగ్గులన్నీ నేర్చుకున్నాను గానీ, నాకు కోన్ పెట్టడం కూడా వచ్చండి. అప్పుడు స్కూల్స్ టైంలోనే ఊలన్ తోటి అల్లడము, అంటే మనకి డోర్ కర్టెన్స్‌కి ఊలన్స్ తోటి తోరణాలు చేస్తారు. అది వచ్చు. పెయింటింగ్ వచ్చు నాకు. తెలుసా మీకు? పెయింటింగ్ వేస్తాను నేను దీని మీద. ఎక్కడంటే శారీస్ మీద పెయింటింగ్ వచ్చు, ఎంబ్రాయిడింగ్ వచ్చు. ఇవన్నీ కూడా అప్పట్లో బాగా, మీకు తెలుసు కదా నా గురించి, ఏదైనా పట్టుకుంటే వదలనని. సో, అదనమాట. నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. చూడండి నా ముగ్గు ఎలా ఉందో. ఓకేనా? ఇప్పుడొచ్చేసి టిఫిన్‌లు వేసేస్తున్నాను. బూరెలు వేశాను కదా! ఆ తోపనేది ఉందనమాట. దీన్ని తోపు అంటారంట.
తోపే అనుకుంటా, తోపే అనుకుంటా. అంటే బియ్యం పిండి, ఇడ్లీ పిండి కలిపింది. సో ఇదైతే నేను స్నానం చేసిన తర్వాత తాగుతాను పాలు. పిల్లలు తాగనని చెప్పారు. తర్వాత తాగుతావమ్మా అన్నారు. అయి నేను తాగేస్తాలేండి. ఫస్ట్ అయితే నేనైతే చట్నీ చేస్తున్నాను. కొంచెం ఫాస్ట్‌గా చేయాల్సి వస్తుంది పనులనేవి. నాకు కొంచెం చిరాకుగా వచ్చేసిందనమాట. మీరు నాకు ఒక మాట చెప్పుంటే నేను ముందే లేచేదాన్ని కదా! అని చెప్తే, "ఏం పర్లేదులే, నువ్వు ఫాస్ట్‌గానే చేసేసుకుంటావు పనులు" అని చెప్తున్నారాయన. నేనైతే ఇంకా వెళ్ళే ఓపిక లేదు, నాకు నిద్రొచ్చేస్తుంది అంటున్నారనమాట. సరే ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే కొంచెం ఫాస్ట్‌గా పనులు చేసుకుంటున్నాను. అంతగా స్నానం చేయడానికి టైం లేకపోతే అట్‌లీస్ట్ ఫేస్ వాష్ చేసుకొని, జడైనా వేసుకొని తీసుకువెళ్దాం అనుకుంటున్నా. ఇంట్లో కొబ్బరికాయలైతే చాలా ఉన్నాయి. కొబ్బరి చిప్పలు. కొబ్బరి అంటే పూజలు అవన్నీ అవుతూనే ఉన్నాయి కదా! ఏదో ఒకటి ఉందనమాట. పల్లీలు, అదేవిధంగా 4 పచ్చిమిరపకాయలు వేసేసి, ఆ కొబ్బరి కట్ చేసేసి రోజు ఎండలో పెడుతున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెడుతుంటే పాడైపోతుందండి. ఎండలో పెడుతుంటే పాడవదు. యాక్చువల్‌గా నేను ఒక టిప్ అయితే నేర్చుకున్నాను. ఏంటంటే, మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో ఏం వేయకూడదనమాట. అంటే తెల్లగా ఉన్నప్పుడు పెట్టకూడదు కాబట్టి అక్కడక్కడ పసుపు అయినా అంటించొచ్చు గానీ, మా వారు ఏం చేస్తారంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో బెల్లం ముక్క పెడతారనమాట. దానివల్ల ఏంటంటే జిగురొచ్చేసి పాడైపోతుంది. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టాం కదా! దాన్ని తీసుకెళ్ళి ముక్కల కింద కట్ చేసుకొని ఏదైనా బాక్స్‌లో పెట్టుకుంటే ఎన్నాళ్ళని ఉంటదంట. దాన్ని కడగకూడదంట. కడిగితే పాడైపోతదంట. కొబ్బరికాయలో ఉన్న నీళ్ళతో అయితే అదే నీళ్ళు తడి ఉంటది కాబట్టి, కొబ్బరి నీళ్ళు తడి, దానివల్ల ఏం కాదు అని నేను విన్నాను. మన కుకింగ్ ఛానల్‌లోనే. సో, అలాగైతే కుదరట్లేదు. మా వారు ఏం చేస్తారంటే అందులో బెల్లం ముక్క పెట్టేస్తారనమాట. ఇంకా దాన్ని శుభ్రంగా కడిగి ఎండలో పెడుతున్నాను. చాలా ఉన్నాయి కొబ్బరికాయలు. అవన్నీ కూడా నీట్‌గా రోజు కడిగేసుకొని మళ్ళీ ఎండలో పెడుతున్నాను. రోజు ఎండలో పెడుతున్నాను. ఎండి కొబ్బరైనా తయారు చేసుకోవచ్చు కదా! పాడైపోతదని. ఇప్పుడు ఈ ముక్కలన్నీ శుభ్రంగా కడిగేసి డైరెక్ట్‌గా మిక్సీలో వేసేసి రుబ్బేస్తానండి. కొబ్బరికాయ పచ్చడి నా ఫేవరెట్ అనమాట. కొబ్బరికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము. ఎక్కువే తింటాను కొంచెం ఉన్ మామూలు దానికన్నా. సో, నాకైతే ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోతుంది. పిల్లల్ని లేపేసాననమాట అంతలోపు లెగండి అని. అయితే పెద్ద బాబే బ్రష్ చేయించుకుంటారండి. అయితే మళ్ళీ నేను అప్పుడప్పుడు చేస్తాననమాట. పిల్లలు కదా సరిగ్గా చేసుకోరు కదా! సో, ఇప్పుడు నేను చేయించాలి బ్రష్ అనేది. ఇంత హడావిడిలో కూడా ఎందుకు చేస్తున్నానంటే అప్పుడే 5 డేస్ నుంచో, 6 డేస్ నుంచో వాడే చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు చేయకపోతే మాత్రం పళ్ళు పుచ్చిపోతాయి మళ్ళీ. ఇదిగోండి. అయిపోయింది. ఇప్పుడొచ్చేసి రాత్రి ఇదే వంకాయలతోటి ఫ్రై చేశానండి. సగం ఫ్రై చేసి, సగం ఉంచేసాననమాట. మా పెద్ద బాబుకి భలే నచ్చేసింది. అంటే బాగా ఫ్రై అయ్యి, మంచిగా బావుంది టేస్ట్. నాకు కూడా బా నచ్చింది. అదే చేయమన్నారు ఇంకని. అందుకని చెప్పేసి నేను మళ్ళీ అదే కర్రీ చేస్తున్నాననమాట. మా వారు ఎలాగో లేచి ఏం తినరు. ఈ కర్రీ అంటే అంతగా ఇష్టం ఉండదు. కానీ అన్నీ వండాలి కదండీ! లేకపోతే మనకి విటమిన్స్ అనేవి ఎలాగొస్తాయి? అందుకనే నేను అన్నీ వండేస్తున్నాను. తిన్నా తినకపోయినా వండామనుకోండి అట్లీస్ట్ కొంచెం టేస్ట్ అన్నా చూస్తారు కదా! ఎలా ఉంది ఏంటనేది. అలాగా తినట్లేదని చెప్పేసి వదిలేసాననుకోండి, ఇంక ఎప్పటికీ వాళ్ళకి ఆ కర్రీ టేస్ట్ అనేది రాదు. ఈసారి తెచ్చాను. ఎప్పుడు తీసుకురాను. ఇదివరకు ఒక ఆంటీ ఇచ్చేవారు. నేను బ్రాహ్మిన్స్ ఆంటీ అనేవారు కదా! వాళ్ళు గృహప్రవేశమైనా, ఏమైనా కూడా వాళ్ళకి వస్తాయన్నమాట వెజిటబుల్స్. ఒకసారి ఇస్తే ఇలాగే ఫ్రై చేస్తే బావుంది. సో, మనం కూడా తెచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు అనిపించింది. ఉప్పు నీళ్ళలో వేసేస్తున్నానండి. అన్నీ ముక్కల కింద కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేస్తున్నాను. ఈ చెక్క అనేది కడిగేసి బయట పెట్టేస్తున్నాను. అందుకనే కొంచెం బావుంటుంది. ఇంట్లో పెడుతుంటే ఫంగస్ వచ్చేస్తదంట కదా! ఒక సిస్టర్ ఏమన్నారంటే మొత్తం ఆయిల్ రాసేయమ్మా అన్నారు. ఆయిల్ రాసినా కూడా ఏమైనా బొద్దింకలు అయన్నీ దాని మీద నుంచి వెళ్ళాయనుకోండి మళ్ళీ కడుక్కోవాలి కదా! ఎందుకొచ్చిందని చెప్పేసి తుడిచేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట బయట. కొంచెం గాలికి ఆరుతుంది. ఇవన్నీ కూడా 4 ముక్కలు కట్ చేస్తున్నానండి. సో, ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసేస్తాను. ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేస్తాను. సో, ఇప్పుడు 2 ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం ఇవన్నీ కూడా తీసేసి శుభ్రంగా నీట్గా కడిగేసి ముక్కల కింద కట్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఈసారి వీడియోగా పెట్టేసి మర్చిపోయాననమాట. అంటే ఎక్కువ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చూపించను. అందరు కటింగ్ చేసుకునే కదా అని చెప్పేసి మర్చిపోయాను. వీడియో ఆన్లో ఉన్న సంగతి మర్చిపోయాను. సరే ఎందుకు మళ్ళీ డిలీట్ చేయడం అని చెప్పేసి కడిగేసి ముక్కల కింద కట్ చేస్తున్నానండి. బాగా సన్నగానే వస్తుంది. మరి అంత లావుగా ఏం రావు. ఫ్రై కదా, సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం మనకి ముందుకు వెళ్తుంది ఛానలు. ఏంటంటే వ్లాగ్స్ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయండి. మనం చేసే పనులు కొంచెం మోటివేటెడ్గా ఉన్నాయనుకోండి ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. సో అయిపోయింది. ఇక్కడ కడాయి పెట్టేశాను.
కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రై. అయితే మా ఆయన వాళ్ళ మేనమామండి, అంటే వాళ్ళ సిస్టర్ మామయ్య గారు కూడాని ఓపెన్ సర్జరీ అయింది. హార్ట్లో అన్ని హోల్స్ కూడుకుపోయినాయి అంట. అంటే మనకి అవి ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, అంటే 4 పంప్స్ ఉంటాయి కదా మనకి, అవి హోళ్ళు అన్నీ పూడుకుపోయినాయి అంట. అంటే ఒకసారి ఏదో గుండె నొప్పి అని చెప్పి, నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారంట. ఆ హాస్పిటల్కి వెళ్తే అన్నీ పూడుకుపోయినాయి అంట. ఓపెన్ సర్జరీ అని చెప్పారు వారం రోజుల క్రితం. అప్పటి నుంచి మా వారు కొంచెం డల్గానే ఉన్నారు. అయితే ఈరోజు అంటే ఇది వెనస్డే వ్లాగ్ అనమాట. ఆపరేషన్ అంట మార్నింగ్. ఆయన కూడా కొంచెం డల్గానే ఉన్నారు. ఎలా ఉంటుంది ఓపెన్ సర్జరీ అంటే మీకు తెలిసిందే కదా, హార్ట్ అంతా బయటకు తీసి ఆపరేషన్ చేస్తారు కదా. చాలా డల్గా అయిపోయారు అనమాట. సక్సెస్ అవుతుందో లేదో అని భయపడ్డారు. సక్సెస్ అయితే అయిందండి. హెల్తీగా ఉన్నారు. ఐసీయూలో ఉన్నారంట. మళ్ళీ ఊరు వెళ్ళాలి మా వారు చూడడానికి. ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళాల్సి వస్తుందండి. ఎందుకంటే మా అత్తయ్య తరపు వాళ్ళు కదా, పైగా చెల్లెలకి సొంత మామగారు కాబట్టి వెళ్ళాల్సిందే. ఇంకా వెళ్తారండి. నేనేమన్నానంటే 5 days వరకు అయితే డిశ్చార్జ్ చేయడం కుదరదంట. ప్రెసెంట్ ఐసీయూలో ఉన్నారంట. 2 days ఐసీయూలో పెట్టి తర్వాత బయటకు తీసుకొచ్చి ఇంకొక 1 week అయితే పడుతుందేమో. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా అందరినీ పంపరండి లోపలికి, ఒక్కొక్కరినే పంపిస్తారంట. అది కూడా అందుకని చెప్పేసి తర్వాత ఊరు వెళ్ళండి అని చెప్పాను 10 days తర్వాత. అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడడానికి వెళ్తే బాగుంటుంది కదా అన్నాను. మాకు ఊరు వెళ్ళినప్పుడల్లా ఒక్కరికి 5,000 అవుతుందండి. ఎందుకో తెలుసా, 1000 రూపీస్ ఏమో మనకి ఇది ఏమంటారు ట్రావెలింగ్కి, బస్కి రావడానికి 1000, మొత్తానికి 2,000. వాళ్ళ చేతిలో ఒక 1,000 రూపాయలని చేతిలో పెట్టాలి. ఖాళీగా రాలేం కదా. 3,000 అయింది. మన చేతిలోకి ఒక 1,000 రూపాయలు, 4,000. 1,000 రూపాయలు ఒక్కొక్కసారి 1,200 కూడా అవుతుంది. నాకు సీజన్ బట్టి అవుతుంది అనమాట. మాకైతేని పోడూరు వెళ్ళాలండి, పాలకుల దగ్గర పోడూరు. మొత్తానికి ఒక 5,000 పెట్టుకోవాలండి చేతిలో. 5,000 పెట్టుకుంటే కానీ ఊరు వెళ్ళలేనమాట ఒక్కొక్కరికి. అయితే ఫ్యామిలీ అంతా వెళ్తే మాత్రం 5,000 అలాగా ఒక 15,000 దాకా నవ్వొచ్చేమో కంపల్సరీగా. ఒక 4,000 అయితే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు ఛార్జెస్కే 2,000 అయిపోతుంది. వాళ్ళ చేతిలో ఒక 1,000 రూపాయలు పెట్టాలి, 3,000. మళ్ళీ మనకి ఖర్చులు పై ఖర్చులు అయిపోతాయి కదా. అలాగా ఊరు వెళ్తే 4,000 మాట. సో ఇలాగా మా వారు ఒక సంవత్సరానికి ఒకసారి చొప్పున 3 సార్లు వెళ్ళారండి. అందరూ దగ్గరోలే హెల్త్ మాట ఇష్యూస్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది డబ్బు అనేది ఉన్నా లేకపోయినా కానీ ఆరోగ్యం అయితే ఉండాలి. మొన్న నేనేం చెప్పాను, వాళ్ళ పిన్ని గారికి నడుము నొప్పి అని చెప్పానా, అంతలోపు ఇదనమాట. అన్నీ కూడా మేము వినాల్సింది అన్నీ కూడా ఇలాంటి బ్యాడ్ న్యూసే వినాల్సి వస్తుంది. గుడ్ న్యూస్ ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళ పిన్ని గారికి ఎలా ఉందేమో, మళ్ళీ ఆపరేషన్ అయితే మళ్ళీ చూడడానికి వెళ్ళాలో మరి ఏంటో మరి. మా వారే వెళ్తారండి, నేనేం వెళ్ళనులే. పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు. ఆయన ఒక్కసారి వెళ్తే సరిపోతుంది. ఇంకో మళ్ళీ ఊరేగాల్సి వస్తుంది అయినా. సరే చూడండి, ఇంకా కర్రీ ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. తినడానికి బాగుంటుంది, పచ్చలాగా అయిపోతుంది. చేసుకుంటే ఇలా మ్యాష్ చేసుకుంటేనే బాగుంటుంది. గరిటెతోటి ఇలా ప్రెస్ చేసుకుంటే. నైట్ అలాగే చేశాను. పిల్లలు లేచారండి, వేడి నీళ్ళు పెట్టాలి. అందుకని చెప్పేసి షిఫ్ట్ చేసేసాను అనమాట ఇలాగా పక్కకి. వేడి నీళ్ళు కూడా పక్కన పెట్టేశాను. టిఫిన్ చేసేస్తున్నాను. ఇవంతా కూడా 1.5 hourలోనే అయిపోయిందండి. 6 గంటలకి మా ఆయన చెప్పారు కదా నేను వెళ్ళనని. 6 గంటల నుంచి 8 గంటల వరకు అనమాట. అసలు నాన్ స్టాప్గా చేసేసి తర్వాత ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. వీడియోని వ్లాగ్ని లాస్ట్ వరకు చూడండి. కొంతమంది అంటే ఎవరిష్టం వాళ్ళనుకోండి, చూడట్లేదండి. చూడకపోతే మనకి వ్యూస్ ఉన్నా కూడా యావరేజ్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు అదే పరిస్థితి. నేను చెప్పాను కదా, మనం ఎంత చూసినా కూడా యావరేజ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మంది చూశారు, 10 మంది 30 నిమిషాలు చూడరు కదా. ఒకరు ఏం చేస్తారంటే 10 నిమిషాలు చూసి లైట్లే అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇంకొంతమంది 5 నిమిషాలు చూస్తారు, ఇంకొంతమంది 20 నిమిషాలు కూడా చూడొచ్చు. వాళ్ళ ఇష్టం, నచ్చితే 20 నిమిషాలు కూడా చూస్తారు. అయితే యావరేజ్ నాకు 3 నిమిషాలే వస్తుంది. నేను ప్రతి వీడియో 20 నిమిషాలు పెడుతున్నాను కదా. యావరేజ్గా అంటే నాకు ఎంతమంది చూస్తున్నారో యావరేజ్ తీస్తే 3 నిమిషాలే వస్తుంది. అవన్నీ కూడా యూట్యూబే మనకు చూపిస్తుంది. అవన్నీ నేను వీడియోలో చూపించకూడదు, అది చాలా తప్పు అనమాట. అంటే యూట్యూబ్కి వ్యతిరేకం. డబ్బులు ఒకటి, అంటే నేను ఎంత సంపాదించాను ఒకటి, ఇవన్నీ కూడా చూపించకూడదు అనమాట. నేను ఇన్ని టిప్స్ మీకు ఇంత ఈజీగా చూపిస్తున్నాను కానీ ఇన్కమ్ ఎందుకు చూపించట్లేదు తెలుసా? యూట్యూబ్కి చూపించకూడదు. చూపిస్తే మనకి ప్రాబ్లం అయిపోతుంది, ఛానల్ ఎగిరిపోతుంది అనమాట. అందుకని చూపించట్లేదు. సో ఇలా తక్కువ టైంలో చూస్తే మాత్రం మనకి శాలరీ అనేది రావడం చాలా కష్టం అండి. అప్పటికే ఇప్పుడు 13 రోజులు అయిపోయింది, ఏం ఇన్కమ్ జనరేట్ అవ్వలేదు.
ఏం చేస్తాం, ఇంకా శాలరీ వచ్చినప్పుడే మీకు గివ్ అవే ఇవ్వాలి, అది నా బాధ అనమాట. ఇప్పుడైతే నాకు ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా ఉప్పు కారం పసుపు వేసేసుకుని క్లోజ్ చేసుకుంటామే. పిల్లలకు బాగా నచ్చింది. ఇలా ఫ్రై చేసానండి. ఫ్రై చేసేసి మూత పెట్టేశాను. ఇంకా నాకు దోశలు కూడా అయిపోతున్నాయి. దోశలు కూడా మరీ అంత పర్ఫెక్ట్గా ఏం రావు ఈ పిండితోటి, ఎందుకంటే తద్దట్లు అంటారు కదా, అలా వస్తుంది అనమాట. అంత స్టిఫ్గా ఏం రాదు. మనము 1:3 రేషియోలో పిండి కలుపుకుంటేనే వస్తుంది. ఇంకా ఉంది పిండి, చూడాలి. సాయంత్రం వేసుకుని తినేస్తాం. మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళిపోయారు 3 o'clockకి. మళ్ళీ ఎప్పుడుకి వస్తారో ఏమో. వేడి నీళ్ళు అయితే పెట్టేశానండి. పిల్లలకి లేచారనమాట. చిన్నోడేమో ఇంకో 7:30 అలా అయింది. ఇంకో చిన్నోడు ఇంకా లేలే, వాళ్ళ డాడీ పక్కన పడుకున్నారు. ఇంకా లేపాను అనమాట నేను. లేపేసి ఇంకా టైం అవుతుందిరా అని చెప్పేసి ఇంకా కళ్ళు మూసుకుంటున్నాడు. నేను చెప్తున్నా చూపిస్తున్నా అని చెప్పేసి కళ్ళు మూసుకుంటున్నాడు అనమాట. కళ్ళు తెరవమని వాళ్ళ అన్నయ్య కూడా చెప్తున్నాడు, తెరవట్లేదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అందుకని. మళ్ళీ ఆ సందులోని చూస్తున్నాడండి, వేల సందులోంచి. నేను కెమెరా ఆఫ్ చేశాను రా అన్నా సరే ఆ సందులోని చూస్తున్నాడు అనమాట. ఇంకా అయిపోయాను. ఇంకా రెడీ చేయించేసి స్నానాలు కూడా చేయించేసి మామూలు బట్టలు వేస్తాను ఫస్ట్. అదే నేను స్కూల్ యూనిఫామ్ వేసాను అనుకోండి, మొత్తం కూడా దాని మీద చట్నీ చేసుకుంటారనమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయమ్మా అని చెప్తున్నారు. సరే నేను వీడియో పెట్టి వెళ్తున్నాను, నువ్వేమైనా అల్లా చేసావంటే అక్కడ వీడియోలో నాకు చెప్తారు మా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు అనమాట. మీరే చూడండి ఎంత డీసెంట్గా తింటాడో. అంటే మీరు చూస్తున్నారని తెలుసు అనమాట. చాలా డీసెంట్గా తింటాడు. కెమెరా ఉందంటే ముందే చాలా డీసెంట్గా యాక్ట్ చేసేస్తాడు. అక్కడ కెమెరా పెట్టి వెళ్ళానని చెప్పాను అనమాట. ఇంకా పెద్ద బాబుకు టిఫిన్ పెట్టేస్తున్నాను, స్నానం చేస్తున్నాడు. వచ్చిన తర్వాత తినేస్తాడు. వీడు చూడండి ఎలా తింటున్నాడో. నేను లోపల బాక్సులు పెడుతున్నాను అనమాట. ఇది అంతా చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఇది వరకు ఈ బాబు అనమాట 5 months ఎంతో ఉండే. మా వారు వీడియో కాల్ చేసేవాడు. హాస్టల్ నుంచి వీడియో కాల్ చేసినప్పుడు నాకు ఎప్పుడైనా వాష్రూమ్కి వచ్చిందనుకోండి, ఏం చేసేదానంటే మా వారికి ఫోన్ చేశాను. అప్పుడు లాక్డౌన్ కదా, అంతా క్లోజ్ కదా, ఎవరు లేరనమాట నా దగ్గర. ఫస్ట్ లాక్డౌన్ టైంలోనే అనుకుంటా. అయితే ఏమైందంటే మా వారికి ఫోన్ చేసి వీడియో కాల్ చేసేదాన్ని. ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడ కూడా. అయితే వీడియో కాల్ చేసి బాబుని చూస్తూ ఉండండి, అంటే వాడు అటు ఇటు వెళ్ళిపోతాడు కదా, కొంచెం ఆడిపిస్తూ ఉండండి అని చెప్పేసి వీడియో కాల్ చేసి నేను వాష్రూమ్కి వెళ్ళేదాన్ని. అది గుర్తొస్తుంది ఇప్పుడు నాకు. తెలుసా, మా వారు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. పిల్లల్ని అలా నా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేదానివి, అటు ఇటు వెళ్ళిపోతే నేను ఏం చేయాలి అని అప్పుడప్పుడు అనుకునేవారు అనమాట. అవన్నీ చూస్తుంటే అసలు ఆ రోజుల్లో నేను మేనేజ్ చేసి పిల్లల్ని ఎలా చూసుకున్నాను చూసి మా వారు నిజంగా ఆశ్చర్యపోయారండి. ఎవ్వరు లేరండి, పైన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. లాక్డౌన్ ముందు రోజునే వెళ్ళిపోయారు. లాక్డౌన్ పెడతానని కాదు, అలా భయం వేసి వెళ్ళిపోయారనమాట. హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలందరికీ. ఇంకా ఆ పైన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను. చిన్న బాబేమో 5 months కూడా 5 months బాబుకి 5 months అనమాట. బాబుకేమో 5 months. అప్పట్లో మా వారిని ఎలా తీసుకొచ్చారంటే ఇండియాకి, వందే మాత్రము అనుకుంటా, ఏదో ఉంటుందండి. వందే మాత్రము, వందే భారత్ ఏదో ఫ్లైట్స్ ఉంటాయన్నమాట. ఇండియా నుంచి వెళ్ళి పై దేశంలో ఇరుక్కుపోయి ఉంటారు కదా, వాళ్ళని తెప్పించడానికి అనమాట. అక్కడ నుంచి మా వారిని తీసుకొచ్చారనమాట. ఎలా తీసుకొచ్చారంటే ఫుల్ ప్యాకింగ్ అండి. అంటే మనం చూస్తాం కదా, డాక్టర్లు మొత్తం కూడా కవర్ వేసుకుని ఉంటారు కదా, అలా అనమాట. ఫుల్ ప్యాకింగ్ చేసేసుకుని అసలు అటు ఇటు కదలనివ్వకుండా కూర్చోబెట్టి తీసుకొచ్చారంట ఫ్లైట్ నుంచి. జాగ్రత్తగా రావడానికి టైం పట్టింది. మా బాబుని చూడడానికి వచ్చారండి. 5 months ఉన్నప్పుడు వచ్చారనమాట బాబుని చూడడానికి. చూసి 1 week ఉండి వెళ్ళిపోయారు. వెళ్ళగానే లాక్డౌన్ వచ్చిందనమాట. ఇంకా ఈ లాక్డౌన్లోనే ఒక 2 monthsలోనే ఆయన బ్యాక్ వచ్చేసారు. అంటే వాళ్ళు పంపించేశారు. ఇంకా 2 months చూశారు, ప్రాజెక్ట్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇంకెన్ని నెలల జీతం ఇస్తారు పాపం. 2 నెలలు ఇచ్చారండి ఫ్రీగా జీతం. 2 నెలలో 3 నెలలు ఇచ్చారు జీతం. అప్పుడు ఆయనకి ఏంటంటే ఒక ₹1,00,000 అనుకుంటా జీతము. ఆ డబ్బులతోటే మేము ఇల్లు కట్టాం. ₹1,00,000 జీతము, అన్నీ పోగా ₹1,00,000 అయితే చేతికి ఉంటాయన్నమాట. ఆ టైంలో నన్ను జాబ్ కూడా మానేయమన్నారు. ఎట్లా, నేను స్టేట్స్లో ఉన్నాను కదా, పిల్లల్ని చూసుకో, జాబ్ మానేసి అన్నారనమాట. కానీ వెనక్కి వస్తానని నేను కూడా అనుకోలేదండి. పాపం ఎంతో ఇష్టపడి నాకు మా ముగ్గురికి కూడా పాస్పోర్ట్లు అవన్నీ రెడీ చేసుకుని వెళ్ళారనమాట. ఏదో ఒక రకంగా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను, నేను ఉండలేకపోతున్నాను మిమ్మల్ని వదిలి అని. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మా వారు. సో అందుకని ఏం చేస్తాం చెప్పండి, మన టైం అంతే, ఇంకేం చేయలేము. ఏదో మనకి అవకాశం రాలేదని చెప్పేసి ఫీల్ అవ్వకూడదు, ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడైతే నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. క్లీన్ చేసేసుకుని
సామాన్లు ఉన్నాయండి, అవన్నీ తోమేసుకోవాలి. సామాన్లు తోమేసుకుంటే స్నానం చేసేయచ్చండి. లేకపోతే మళ్ళీ స్నానం చేసి రెడీ అయిన తర్వాత ఇవన్నీ మళ్ళీ తోముకోవాలంటే మీద పడిపోతాయి వాటర్ అన్నీని. సో అందుకని ముందే నేను తోమేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే 7:45 అలా అయిందండి. పిల్లలకి ఇప్పుడు రెడీ చేయించేసి టీవీ పెట్టాను అనమాట. మా వాళ్ళకి ఎంత ఇష్టం అంటే టామ్ అండ్ జెర్రీ. పడి నవ్వుతారు తెలుసా. ఒకసారి వీడియో చూసి చెప్తాను మీకు. అలా కింద పడిపోయి మరి దొల్లేసుకుని మరి నవ్వేస్తారండి. అది నేను మా తమ్ముడు కూడా అప్పటి రోజులో చూసేవాళ్ళం టామ్ అండ్ జెర్రీ. మేము కూడా అలాగే నవ్వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకుని శుభ్రంగా ఇదంతా క్లీన్ చేసుకుని 3 సార్లు తోముతానండి రోజుకి. పొద్దున ఒకసారి తోముతానా, తర్వాత వచ్చేసి టిఫిన్ అయిపోయిన తర్వాత ఒకసారి తోముతాను, పిల్లలు వచ్చిన తర్వాత ఒకసారి తోముతాను, అంతే. మళ్ళీ పొద్దున్న అలా అనమాట. మాకేమో ఇక్కడ ట్యాబ్ ప్రాబ్లం అనమాట. ఒక 5 నిమిషాలు వచ్చిందంటే ఆగిపోతుంది, ఇంకా మళ్ళీ రావు. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగాలి. గాలి పట్టేసిందంట, మొత్తం అంతా విప్పి క్లీన్ చేయించుకోవాలన్నారు. మా ఓనర్ అలాగే చేయరు. అయిపోయిందండి పని, మొత్తం అంతా క్లీన్ చేసాను. చూడండి గిన్నెలన్నీ తోమేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేశాను. మళ్ళీ వెళ్ళనమాట వంట రూమ్లోకి. అందుకునే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి, మొత్తం స్నానం చేసి అంతా వెళ్ళాలి అని. అవుతుంది లేదు చూడాలి టైము. ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అయిందండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్న స్నానానికి. పిల్లలకి బాక్స్ కూడా రెడీ చేశాను. చూసారా వాళ్ళు టీవీ చూస్తున్నారు అక్కడ. టీవీ చూస్తే అసలు అటు ఇటు కిక్కిరమంటారు అనమాట. లేకపోతే ఒకరి మీద ఒకరు కొట్టేసుకుంటా ఉంటారు. ఇంకా బాక్సులు కూడా రెడీ చేశాను. ఈ పక్కన పెట్టేసి ఇంకా బట్టలు తీసుకుని స్నానం చేయాలంతే. ఇంకా స్నానం చేద్దామనేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, బాగా నలిగిపోయిందనమాట. ఇంకా ఐరన్ చేయకపోతే మరీ దారుణంగా ఉంటుంది చెప్పేసి ఐరన్ చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు, ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ పైన అలాగా, మరీ ముడతలు వేసుకుంటే బాగోదు కదా బయటకు వెళ్ళేటప్పుడు. ఇంట్లో ఉన్నా సరే కొంచెం ఐరన్ చేస్తానండి, నీట్గా ఉంటుంది. ప్రతిదీ చేయను, ఇలా బాగా ముడతల కింద అయిపోతేనే చేస్తాను. ఇలా కొంచెం ఐరన్ చేసుకుంటే, ఐరన్ బాక్సు తీసుకోండి, మనకి స్టిచ్చింగ్ ఛానల్కి బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ ఛానల్కి. మనకి గమ్ముతో జాయిన్ చేసుకుంటాం కదా, ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే బాగా యూజ్ అయింది, మీకు అవుతుంది అంటున్నాను. అందుకునే ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుని. ప్యాంట్ కూడా నలిగిపోయింది బాగా. వాషింగ్ మిషన్లో వేసుకుంటే నలిగిపోతాయి ఎక్కువ, తెలుసా మీకు ఆ విషయం. బాగా నలిగిపోతాయి చేత్తో ఉతికిన వాటికి. అదేవిధంగా వాషింగ్ మిషన్లో వేసుకున్న వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా ఐరన్ చేసేసుకోవాలి శుభ్రంగా. ఐరన్ చేసుకుంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. చాలామంది ఏమన్నారంటే, మొన్న స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కదా నైటీస్ కోసము, అయితే లెగ్గిన్ వేసుకుంటే చాలా ఇరిటేట్ అవుతున్నానక్క, అందుకనే నైటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది అంటున్నారు. నేను లూజ్ ప్యాంట్ వేసుకుంటానండి, లెగ్గిన్ వేసుకుని నాకు కూడా చిరాకు వచ్చేస్తుంది లెగ్గిన్ వేసుకుంటే. అందుకు లూజ్ ప్యాంట్లు ఎక్కువ వేసుకుంటాను. లూజ్ ప్యాంట్లు వేసుకున్నాం అనుకోండి మనకి చిరాకు అనేది రాదనమాట. సో నేను కూడా రెడీ అయిపోయాను ఫాస్ట్గానే. ఇంకా వెళ్ళిపోవడం. ఇంకా పిల్లలకి చెప్పాను అనమాట, బయటికి వెళ్ళి షూస్ వేసుకోండి నేను వస్తున్నానని. ఇంకా మా ఓడి చేతికి కెమెరా పెట్టాను అనమాట, చూస్తూ ఉండు, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం వీడియోస్ షూట్ చేద్దామని. ఇప్పటి నుంచే మనం అలవాటు చేసామనుకోండి పిల్లలకి అలవాటు అవుతుంది అనమాట. ఏ పనైనా అంతే. అప్పట్లో నేను షూటింగ్ చేస్తుంటే చిన్నబాబు వచ్చేసి ఒళ్ళో కూర్చునేవాడు, ఇప్పుడు వాడే పక్క జరుగుతున్నాడు. అలా ఉంటుంది, మనం అలవాటు చేసేదాన్ని బట్టి పిల్లలు కూడా అలవాటు అవుతారు. ఇంకైతే నేను బండి తీస్తున్నాను బయటికి. మా వాడికి చెప్పాను, కొంచెం కెమెరా పట్టుకుని ఉండరా, మనం వీడియో షూటింగ్ చేద్దాము అని. సరే అమ్మ అన్నాడు. ఇలాగే తీయాలని బాగా తీస్తాడండి, చిన్నోడైనా బాగా తీస్తాడు. ఇదివరకు చిన్నబాబు వచ్చేసేవాడు నేను పట్టుకుంటానని, నువ్వు ఇంకా ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి అని ఏదో ఒకటి చెప్పేసి వాడి దగ్గర నుంచి ఫోన్ అయితే లాగేసుకుంటున్నానండి. కెమెరా షూట్ చేయడం ఇంకా రాదనమాట. సో ఇలా పెట్టేస్తాను అనమాట. సైడ్కి ఏమో బ్యాగ్స్ పెట్టేస్తాను, నా ముంగటేమో బుక్స్ పెడతాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. తీయటం చాలా ఈజీ తెలుసు, నేను మరీ ఎక్కువ ఇబ్బంది పడినా అనమాట. అంత బరువు ఏమి ఉండదు కదా. స్కూటీ యాక్టివ్ అయితే నా వల్ల కాదండి. మా వారికి అయితే చెప్పాను అనమాట, యాక్టివ్ అస్సలా వద్దు అని. నేను బరువును ఆపలేనమాట. సో ఫైనల్గా అయితే దిగిపోయాం కిందకి. అక్కడ అడ్డు ఉంటుందండి కారు, ఎంత ఇరిటేట్ అవుతానండి నేను. అసలు తీయడానికి రాదు, పెట్టడానికి రాదనమాట. ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాము. పిల్లల్ని డ్రాప్ చేసేసి నేనైతే ఇంకా వెళ్ళిపోయాను.
ఇంకా ఇలాగా స్నానం చేసి వచ్చాను కదా, ఇంకా గుడికి వెళ్దాం అనిపించింది. దారిలోనే కదా గుడి. ఇంకా గుడికి వెళ్ళి మంచిగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు అయితే జరుగుతున్నాయండి. చాలా చక్కగా ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇలా లాకేసి వెళ్ళిపోయాను అనమాట. లోపల ఆయన పడుకున్నారు కదా, మళ్ళీ ఎవరు ఉండరు కదా ఇంట్లో అని. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, పాతొక 9. బట్టలు ఉతకాలి. ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసేసాను అప్పటికే. ఇంకా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి వచ్చిన తర్వాత. 10:30 అయింది. స్లోగానే చేసుకున్నాను పనులు, ఎలాగో ఫాస్ట్గా చేసేసాను కదా ముందు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ చేశాను అనమాట. ఇంకొచ్చేసి నెక్స్ట్ బట్టలు కూడా ఉతికేసి పైన ఆరేసి వచ్చాను. కొన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ ఆరేసేసాను. ఇంకా పూజ కూడా అయిపోయిందండి. ఇంకా మా వారైతే డీప్ నిద్రలో ఉన్నారనమాట. ఇంకా నేను కూడా కొంచెం టిఫిన్ వేసేసుకుని తినేసి ఇంకా వర్క్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఒక 3 అయితే వేసుకున్నాను దోశలు. వేరే గిన్నెలోకి తీసేసి ఈ గిన్నె తర్వాత కడుక్కుంటాను. ఇప్పుడు ఏం కడగను, ఇంకా స్నానం చేసిన తర్వాత కడగను అనమాట. ఇంకా 3 దోశలు వేసేసుకుని తినేసాను అనమాట. వేడివేడిగా వేసుకుంటే బాగుంటుంది కదా దోశలు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటే పిల్లలు వదిలేసి ఉంటాయి కదా, అవి తినేస్తానమాట. ఇంకా పర్టికులర్గా ఇంకా వేసుకుంటే ఇంకా మళ్ళీ అది వేస్ట్ అయిపోతాయి కదా పిల్లలు వదిలేసినాయి అని. ఇంకా టిఫిన్ కూడా తినేసానండి. టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ అయిపోయింది. నా ఫేవరెట్ చట్నీ కొబ్బరికాయ మంచిగా ఎక్కువ కారంగా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అది మా అమ్మ చేస్తే బాగుంటుంది, బాగా చేస్తుంది. మా అత్తయ్య కూడా బాగా చేస్తారు. ఎప్పుడైనా ఊరు వెళ్తే పర్టికులర్గా నాకు నచ్చినవి చేయించుకుంటాను అనమాట. ఇంకో ఊరు వెళ్తాం కదా, అది చెప్పాను అత్తయ్యకి. ఏంటంటే ఆ గిన్నె నేను ఇచ్చేసి స్టీల్ తీసుకున్నాను, ఇలా అయిందంటే నేను ఇంకోటి కొంటానులే, సంక్రాంతికి వెళ్తాను కదా అప్పుడు కొనేసి ఉంచుతానులే అన్నారు. అంటే అమలాపురంలో కొంటారనమాట. ఎప్పుడైనా అమలాపురం వెళ్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను కొంటానులే అని చెప్పారనమాట. అస్సలు బాగా రాలేదు, అమ్మ చాలా ఇబ్బంది పడిందంటే నేను వస్తాను కదా నోములకి అంటే నేనే అన్నాను అనమాట, మావయ్య గారికి బాగాలేదు కదా హెల్త్, వద్దులేండి అని చెప్పాను. సో నెక్స్ట్ ఇయర్ నేనే చేసుకుందాం అనుకుంటున్నానండి. వాళ్ళు అంత దూరం నుంచి రావాలని వాళ్ళకు కూడా ఇబ్బందే కదా. ఇప్పుడైతే ఇంకా బ్లౌజులు మనకు రెడీ అయిపోయినాయి. ఇంకా మా వారు పడుకున్నారు. ఆ లాక్ చేసేసుకుని నేను పని చేసుకోవాలి, లేదంటే మాత్రం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఆయనకి నిద్ర పట్టదు. ఇలా నీట్గా ఐరన్ చేసుకుని ఈ బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఎప్పుడో ఇచ్చారు పాపం కస్టమరు. అయిపోయిందండి ఫైనల్గా అయితేనే. ఒక బ్లౌజ్ కుట్టాను కానీ వీడియోస్కి టైం పట్టేస్తుంది అనమాట. రెస్ట్ తీసుకుంటూ వీడియోస్ చేశాను. మనకి వీడియోస్కి టైం ఎక్కువ పట్టేస్తుందండి, చాలా టైం పడుతుంది. ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎడిటింగ్కి మెయిన్ టైం అంతాని. ఇది కూడా అయిపోయింది, బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. షూటింగ్ కూడా చేసేసాను, కటింగ్ అన్నీ కూడా, కటింగ్ స్టిచ్చింగ్ 2 కూడా. 1:30 అయితే ఇంకా లంచ్ చేసేసాను. లంచ్ చేసిన తర్వాత ఇంకా కుట్టాల్సినవి ఏమున్నాయి, పాతవన్నీ బయటకు తీసాను. చాలా పాతవి ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా బయటకు తీసేసాను. ఇవన్నీ సదిరేసుకుని అసలు నేను ఏ లైనింగ్ తెచ్చుకోవాలి ఏంటి అనేది చూసుకున్నాను అనమాట. ఈ 2 బ్లౌజులు కుట్టాలి, ప్లెయిన్ బ్లౌజులు కట్ చేసి పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా వాటర్లో తడిపేసుకుని ఒక 15 నిమిషాల పాటు. చాలామంది అడుగుతారు మన స్టిచ్చింగ్ ఛానల్లో ఖచ్చితంగా తడిపి ఆరబెట్టాలని. ఖచ్చితంగా తడిపి ఆరబెట్టాలి, లేకపోతే సింక్ అయిపోయి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ముడతల కింద వచ్చేస్తుంది అనమాట. ఒక 15 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. సపరేట్గా నానబెట్టాను, కలర్స్ ఉంటాయి కదా మళ్ళీ అంటేసుకుంటాయి అనమాట. ఇవి తర్వాత నానబెడతాను. సో ఇక్కడ ఆరేసేసానండి మొత్తం కూడా. ఇంకా స్కూల్కి వెళ్ళాలి, పిల్లల్ని తీసుకురావాలి, టైం అయిపోతుంది. ఇంకా పిల్లలు రేపు చిల్డ్రన్స్ డే కదా, అంటే November 14 చిల్డ్రన్స్ డే కదా, కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట, అవి నేర్పిస్తున్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసిన తర్వాత పిల్లలకి మీరు చెప్పారు కదండి, కళ్ళు కూడా కడుక్కొని కాళ్ళు కూడా కడుక్కుంటూ నేర్పించు కుమారి అని ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట. నేను అదే చెప్తే వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కాళ్ళు చేతులు మొహము చూసారా, మీరంటే ఎంత ఇంట్రెస్ట్ వాళ్ళకి చెప్పారు, అలాగా మా సిస్టర్స్ చెప్పారని చెప్పగానే సరే అమ్మ సరే అని వెళ్ళిపోతున్నారు. నాకు భలే నవ్వొస్తుంది వీళ్ళని చూస్తుంటే. మీరంటే ఎంత ఇష్టమో వాళ్ళకి. నేను ఎక్కువ మా వారితో డిస్కస్ చేస్తూ ఉంటాను కదా, వింటారనమాట. ఏదో మీరందరూ నా ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్లా అనుకుంటున్నారు వాళ్ళు. మా ఫ్రెండ్స్ చెప్పారు ఇలా కాళ్ళు కడుక్కోవాలి అని చెప్పారని చెప్తే వెంటనే కాళ్ళు కడిగేసుకుని చక్కగా వచ్చేసారనమాట. మా వారు కూడా లేచారు, ఆయనకి భోజనం పెట్టాలి. 3:30, 4:30 అయ్యింది అప్పుడు లేచారనమాట. అప్పుడు దాకా పడుకున్నారు పాపం, నైట్ అంతా చేసి వచ్చారు. నైట్ కూడా కాదండి, మార్నింగ్ 10 o'clock వెళ్ళారు, మళ్ళీ నెక్స్ట్ డే 8 o'clock 6 o'clock వచ్చారు. అంటే 1 day మొత్తం అనమాట, డే అండ్ నైట్ వర్క్ చేశారు పాపం.
ఇంకా లేచిన తర్వాత ఆయన ఫ్రెష్ అప్ అవుతున్నారు, బ్రష్ చేసుకుని అన్నీ చేసుకుని ఫ్రెష్ అప్ అవుతున్నారు. నేను అప్పుడు దాకా ఇది ఐరన్ చేసి పక్కన పెట్టుకుంటే కటింగ్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. పిల్లలు వెళ్ళిన తర్వాత కటింగ్ చేశాను. ఇంకా అంతలోపు ఇంకా పిల్లల్ని చూసుకుంటే సరిపోయింది. హోంవర్క్లు ఏం లేవండి, అంటే ఇవి అవుతున్నాయి కదా, ఏంటంటే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకేమి హోంవర్క్లు ఏం చేయించనివ్వట్లేదు. 850 కట్టాలంట. 46th అంటే 46వ యాన్యువల్ డే అంట, 46 యాన్యువల్ డే అంట. డబ్బులు కట్టమన్నారు, కట్టాలి 850 రూపీస్. ఇంకా బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయిందండి, ఇంకొక బ్లౌజ్ కట్ చేయాలి, తర్వాత చూస్తాను. ఇప్పుడు పిల్లల్ని తీసుకురావాలన్నమాట ట్యూషన్ నుంచి. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.